పెట్టే మనం కాలేజీ పదకొండంలో కర్కట్లకు పోరాటం వినియోగమైన మనం మరి ఆ గౌరవం నిర్మించుకోవడం మనం ఎందుకంటే అడిగేస్తున్నాం మనకు అర్థం కావడం లేదు. ఇంటింటే ఒకటింటాయంటూ ప్రతి వ్యక్తి దాతృత్వంతో సాయం చేస్తే నేను అనుకుంటా ధరణి మధుకర్ గారి ఆధ్వర్యంలోనే నేను అధ్యక్షుగా ఉన్న సమయంలోనే ఆ పర్యావరణ భవనానికి ప్రారంభోత్సవం జరుగుతుంది అని నేను అనుకుంటున్నా. దాన్ని ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలతో పాటు రాజకీయ నాయకులకు కూడా మాకు చెందవలసిన పైసలు మా కాపులకు అవసరం అవకాశం ఉన్న పైసలు కూడా మీరు దాతృత్వంతో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహకరించాలని ఈ సందర్భంలో రాష్ట్ర సంఘం పక్షాన్ని కోరుతా ఉన్నాం. రెండవది మీకు ఒకటేమో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లేదని మదన పడుతుంటే రెండవది అంటే కుట్రోజుల పురుగు మాదిరిగా మాకేది ఈ జనగణన ప్రభుత్వం తప్పు అని అనడం లేదు. రెండు రకాలుగా మా చిట్ట సత్యనారాయణ గారు కాళ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఏదైతే మనం వివిధ పేర్లతో పిలుచుకొని దాని తర్వాత అందులో క్వశ్చన్స్లో కొన్ని భయపెట్టే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. చాలా మంది అందులో జనగణనలో కొంతమంది పాల్గొన్నాయి. ఎందుకంటే మనం ఏం రాపిస్తే ఏమవుతుందో దాంతో అయ్యేది పోయేదని కూడా ఉండడంతో మేము చాలా బాగా గట్టిగా చెప్తాం. 1965లో సంజీవ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే పిల్లపల్లి గడ్డ మున్నూరు అడ్డా అనే విధంగా సభ జరిపి ఆ సభలో ఆ 35 లక్షల జనాభా తెలుసుకున్న మనోళ్ళు ఆ స్పీచ్లు జరుపుకున్నారు. ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మున్నూరు కాపుల యొక్క అభ్యున్నతకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని చెప్పడానికి ఇలాంటి నిర్ణయాలన్నీ నిదర్శనం అని చెప్పి మీ ద్వారా నేను ప్రజానికానికి తెలియజేయడం జరుగుతున్నది. ఎక్కువ సమయం తీసుకోకుండా ఆసిఫాబాద్లో కూడా మాకు మీటింగ్ ఉంది. అదేవిధంగా దాదాపు సోదరులు అందరూ కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. ఇక పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు పెద్దలు పురుషోత్తమరావు గారు ప్రధానంగా తన అడ్రస్ చేయాల్సిన ప్రెస్ మీట్ మేమందరం మాట్లాడుతూ ఉన్నాము. కానీ ఉద్దేశం ఏంటంటే బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి వారి చేత వాళ్ళ యొక్క ఆత్మగౌరవ భవనాలు జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక ఆత్మగౌరవ భవనం, అదేవిధంగా హైదరాబాద్లో కూడా రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద ఎత్తున భవనం కట్టుకొని మన యొక్క పిల్లల భవిష్యత్తు, మన యొక్క ఇంతకుముందు అన్నట్టు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నింటినీ చూసుకోవాలంటే కూడా ప్రభుత్వం మన బాధ్యత మనకే ఇచ్చింది. కాబట్టి మనందరం ఏకతాటిపై ఉండి గౌరవంగా ప్రజల్లో 10 మందిలో అన్నట్టు 13 మంది కార్పొరేటర్లు అంటే నాటే జోక్. కరీంనగర్లో కూడా 19 మంది, కరీంనగర్లో కూడా దాదాపు అదే రేంజ్లో ప్రతి సంవత్సరం 16-20 మంది మధ్య వస్తుంటారు. సో సబ్జెక్ట్ డిబేట్ కాకుండా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మన కులాని పట్ల అదేవిధంగా బీసీ కులాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనము ఈ కార్పొరేషన్ నియామకము. తద్వారా రాబోయే కాలంలో నిధులు కూడా మనకు వస్తాయి. దాని ద్వారా మనము మన పేద పిల్లలకు కానీ లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ మన వాళ్ళ పేద కుటుంబాలకు ఎవరికైనా ఆదుకునే విధంగా కూడా ఫైనాన్స్ చేసే ఒక సదుపాయం వస్తుందని చెప్పి మీ అందరం ఆశిస్తూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులకు అదేవిధంగా కుల సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జనగణన చేసినప్పుడు సంఖ్యా ప్రకారంగా 3.9 రావడం అనేది దురదృష్టకరం. ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాం. మరి దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే మా దాంట్లో కొంతమంది రావు అని, కొంతమంది రెడ్డి అని కరీంనగర్ జిల్లాలో నల్గొండ డిస్టిక్ లో చాలా మంది ఇది ఆనవాయితీగా రెడ్డి రావు అని పెట్టుకోవడం ద్వారా ఎవరైతే అధికారులు జనగణనకు పోయినప్పుడు రావు అంటే రావు కింద, రెడ్డి అంటే రెడ్డి కింద పెట్టడం వల్ల మా సంఖ్య తగ్గిందని చెప్పి మనం భావిస్తున్నాం. దాన్ని తిరిగి మళ్ళీ మేము మా రాష్ట్ర నాయకుడు పురుషోత్తమ గారి సారథ్యంలో ప్రతి గ్రామాన ఒరిజినల్ గా మున్నూరు కాపు సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, గ్రామంలో ఎంతమంది ఉన్నారు, మండలంలో ఎంతమంది ఉన్నారు, జిల్లాలో ఎంతమంది ఉన్నారు, టోటల్ గా తెలంగాణ రాష్ట్రంలో సంఖ్య ఎంత, లెక్క ఎంత అని తేల్చడానికి కంకణ బద్దుల ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు మంచాల పట్టణానికి వారు రావడం జరిగింది. మేము మంచిర్యాల జిల్లాలో ప్రతి గ్రామానికి ఒక 5 సభ్యులు తీసుకొని ఆ గ్రామంలో ఇంటింటికి సర్వే చేసి ఒరిజినల్ గా కాపు పట్టణాలు ఎంతమంది ఉన్నారో లెక్క వేయబోతున్నాం.
ఆ లెక్క ఆధారంగా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వం అయ్యా ఒరిజినల్ లెక్క మనకి ఇది మా సంఖ్య అది కరెక్ట్ కాదు, ఇది వాస్తవ లెక్క, మా సంఖ్య ఇంత ఉన్నది, ఈ లెక్క ప్రకారంగా ఇది పరిగణలోకి తీసుకొని మళ్ళీ మనకి సవరణ చేయాలని చెప్పి మేము రాష్ట్ర నాయకత్వం ద్వారా మున్నూరు కాపు నాయకుల ద్వారా మరి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీల ద్వారా వారి దృష్టికి తీసుకుపోయే రోజులు త్వరలో దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా మంచిర్యాల జిల్లాకు విచ్చేసినటువంటి గౌరవనీయులు మున్నూరు కాపు ముద్దుబిడ్డ బొమ్మ శ్రీరామ చక్రవర్తి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా మంచిర్యాల జిల్లా ముద్దుబిడ్డ మున్నూరు కాపు చిత్త సత్యనారాయణ జిల్లా అధ్యక్షుల గారికి, అదేవిధంగా రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షులు పురుషోత్తం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చిన మున్నూరు కాపు ముద్దుబిడ్డలకు, మంచిర్యాల పట్టణ మున్నూరు కాపు కార్పొరేటర్లకు, వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేపట్టిన తర్వాత ప్రతి కులానికి కార్పొరేషన్ ఉండడం ద్వారా మన కులం అభివృద్ధి చెందుతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు మున్నూరు కాపు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే మున్నూరు కాపు కుల బాంధవులు చాలా పెద్ద సంఖ్యలో ఉండడం, చాలా గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు, ముఖ్యంగా మంచిర్యాలలో చూసుకుంటే మున్నూరు కాపు కులాస్తులు ఈ రోజు ప్రజాప్రతినిధుల్లో కావచ్చు, మిగతా వ్యాపార వాణిజ్యంలో కావచ్చు, ఏ రంగంలో చూసుకున్నా ముందు వరుసలో ఉన్నందుకు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఈ రోజు ఇంతకుముందు మిత్రులు చిత్త సత్యనారాయణ గారు చెప్పినట్టుగా మంచిర్యాల పట్టణానికి మేయర్ గా నాకు అవకాశం కలగడం అంటే నేను ముందు సరే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఒకటేసారి అన్ని ఏ కులంలో ప్రతి కులంలో ఉంటాయి కానీ దాన్ని ఒక 4 అడుగులు కిందికి దిగైనా మా ఎదురు దగ్గరికి పోయి మన తప్పేదని ఉంటే సర్దిద్దుకొని ముందు పోతే అన్ని పరిష్కారమైన దిశగా ఏదైతే ఉన్నదో ఈ మంచిర్యాల దాన్ని ఉదాహరణ చూపెట్టి అస్మాబాద్ కూడా అదే రకంగా పనిచేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు కావాల్సింది సత్తన్న చెప్పినట్టు గౌరవనీయులు మన శ్రీరామన్న కూడా ఆ రోజు హైదరాబాద్ లో చెప్పారు, ఎక్కడ మియాపూర్ దగ్గర ఆ రోజు మీటింగ్ లో చెప్పారు, వారు కూడా ఇలా ఈ పదవి కానీ ఇంకా 4 పదవులు కానీ వచ్చినాయంటే దీనిగా వెనుక మున్నూరు కాపు రాష్ట్ర సమన్వయం కావచ్చు, ఆఫీస్ కమిటీ కావచ్చు, తీవ్రమైన కృషి ఉన్నది. అదే కాదు సోలర్ హెంగ్ డైనమిక్ ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ అయినరు, వారి ద్వారా మున్నూరు కాపు ముద్దు బిడ్డలకి ఉపాధి కల్పించే విధంగా వారు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర చాలా సార్లు పోయి ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత వారిపై భుజగంధాలపై ఉన్నది. మీ వెనుక 40 లక్షల మున్నూరు కాపు బిడ్డలు మీ వెనుక ఉన్నావు. రాష్ట్ర అధ్యక్షుని సమక్షంలో మీ వెనుక కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఎవరైనా కూడా మీ వెనుక నడవడానికి సిద్ధంగా ఉన్నాం. శ్రీరామన్న మీరు ఒక శక్తి, మీరు ఒక వ్యక్తి కాదు, మీ శక్తిని అంతా ఉపయోగించి ఈ ప్రజానికానికి న్యాయం చేసిన బాధ్యత మీ పైన ఉన్నది. ఎందుకంటే ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, రేపు జరగబోయేది కావచ్చు, అవన్నీ నెరవేర్చే విధంగా మనం కూడా ఒత్తిడి తేవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఇలా 40 లక్షల పైన జనాభా ఉన్నటువంటి మనం 13,25,000 చూపెట్టడం, ఉదాహరణకు మంచిర్యాల జిల్లాను 80,000 చూపెట్టడం, అస్మాబాద్ జిల్లాను 23,1400 చూపెట్టడం దారుణమైన హేమమైన చర్యగా భావిస్తున్నాం. ఎందుకంటే అక్కడ నేను గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ తప్పట్లేదు, అన్న చెప్పినట్టు రావచ్చు రెడ్డి ఇంకోటి అని చెప్పారు. అది తప్పని నిరూపించాలంటే ఏదో ఒక స్టార్ట్ కావాలి, ఒక జిల్లా అని చెప్పి పెద్ద మనసుతోని మనిషి 33 జిల్లాలలో 33 ఇన్ఛార్జీలు ఇచ్చారు. అలా పని ఏంటంటే ప్రతి గ్రామం నుంచి సడన్ ఇప్పుడు 2, 3, 4 ఎన్నుకొని అక్కడ ఉన్నటువంటి జనాభా తీసి కమిషన్ ఏదైతుందో మీ లెక్క తప్పు అని చెప్పి మనం కోర్టు పోయినట్టయితే ఈ కులగణనే ఆగిపోయే విధంగా ఒత్తిడి తీసుకొస్తాం. ఇది అధ్యక్షుల వారి నాయకత్వంలో, శ్రీరామన్న గారి నాయకత్వంలో తీసుకొచ్చే బాధ్యత మున్నూరు కాపుగా మనం తీసుకుంటాం. కాబట్టి సమయం ఎక్కువైంది. మనం ఈ
గొడవడి ఈ గొడవడి మంచిర్యాల నుంచి అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అనే పార్టీ లేదు. అక్కడ ఇద్దరు ముగ్గురు నిల్చున్నా ఎవరి ఆలోచన వాళ్ళు, ఎవరి పార్టీ విధానాలు, ఎవరి